నా పేరు భానుమతి. నేను జ్యోతిష్యంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో తదుపరి మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అంటే, పూర్వభాద్ర 4 పాదాలు, తర్వాత ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ మీనరాశిలో ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, రవి 13/4/26 దాకా కూడా జన్మరాశిలో ఉంటాడు. 16/6/2026 నుండి 16/7/2026 దాకా అర్ధాష్టమం, 13/10/26 నుండి 16/11 దాకా అష్టమంలో, 13/2/27 నుంచి చివరి దాకా కూడా ద్వాదశంలో, ఆ తర్వాత జన్మంలో ఉంటాడు. కుజుడు 10/5/2026 దాకా కూడా ద్వాదశంలో, ఆ తర్వాత జన్మంలో ఉంటాడు. 2/8/26 నుండి 17/9/26 వరకు అర్ధాష్టమంలో ఉంటాడు.
శని సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఏలినాటి శని అని చెప్పచ్చు. తర్వాత రాహువు 3-12-26 నుండి 12 దాకా ద్వాదశంలో ఉంటాడు. గురువు 25-5-26 దాకా 26 దాకా అర్ధాష్టమంలో ఉంటాడు. కేతు సంవత్సరం అంతా శుభంగానే ఉంటాడు, శుభుడే అని చెప్పచ్చు. ఈ రాశి వాళ్ళకి ఫలితాలు వస్తే, ఈ రాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు. జన్మంలో శని ఉండటం మూలన డబ్బులు వచ్చినట్లే వస్తాయి, కానీ వచ్చినట్టు మాయమైపోతూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే చేతిలో ధనం లేదో వీళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం తగ్గిపోతూ ఉంటుంది. డబ్బు లేదు, ఎలా జీవితం ఎలా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. ఈ జీవితంలో స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా జీవితం నిలబడటానికి, తర్వాత శరీర రుగ్మతలు వస్తాయి, ఔషధ సేవ తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా వీళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ లేకపోయినా కానీ నరఘోష మాత్రం బాగానే ఉంటుంది. ఇతరుల సలహాల వలన ధన నష్టం. కాబట్టి ఎవరైనా సలహా ఇస్తే వీళ్ళు కూడా ఆలోచించుకొని కాస్త బాగా మరీ కావాల్సిన వాళ్ళతో వాళ్ళ జీవిత సహధర్మచారిణితో కానీ సహధర్మతో కానీ జీవిత భాగస్వామితో చర్చించుకొని చేయటం మంచిది. సలహాలు ఇస్తే తీసుకోవద్దు అన్నట్లేదు, తీసుకోండి, మంచి సలహా అయితే పాటించండి. లేకపోతే 1-4 సార్లు ఆలోచించి చేస్తే మంచిది. ద్వితీయార్థం నుండి వీళ్ళకి యోగకాలం అని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం, ధనలాభం, కొన్ని చోట్ల అన్ని విధాల అభివృద్ధి కనపడుతుంది. వీళ్ళు కూడా తీర్థయాత్రలు చేస్తారు. ఆ తీర్థయాత్రల ఫల ప్రాప్తి కూడా వీళ్ళు పొందుతారు. కొన్ని చోట్ల మాత్రం శత్రువులు వీళ్ళకి మిత్రులు అవుతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే వీళ్ళకి చాలా మంచిది. ఉద్యోగులకి యోగకాలం, అనుకున్న పనులు సాధిస్తారు అని చెప్పచ్చు. మిశ్రమంగా గుర్తించబడతారు. కొంతమందితో వీళ్ళు గుర్తించబడతారు, కొంతమంది గుర్తించకపోవచ్చు, ఏదైనా జరగచ్చు వీళ్ళకి. తర్వాత ఇంక్రిమెంట్స్ వస్తాయి వీళ్ళకి ఉద్యోగపరంగా. తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్, కాంట్రాక్ట్ జాబుల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి పర్మనెంట్ అవుతాయి సూచనలు కనపడుతున్నాయి. ఏ సూచనలు ఉన్నాయి? రాజకీయ నాయకులకి మంచి కాలం అనే చెప్పచ్చు. అదేవిధంగా కళాకారులకు కూడా అనుకూల సమయం అని చెప్పచ్చు. వ్యాపారస్తులకు కూడా యోగకాలమే. విద్యార్థులకు కూడా వాళ్ళ సమయం బాగుంది. కానీ ఇవన్నీ బాగుండాలి అనుకుంటే కొన్ని పరిహారాలు మాత్రం తప్పవు. ఇది మనం ఇందాక చెప్పినట్టే శనివారం, మంగళవారం నియమాలు పాటించటం, రుద్రాభిషేకం చేయటం, తర్వాత ప్రదక్షిణాలు, ఈ ఆంజనేయ స్వామికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేయటం మంచిది. తరువాత సూర్యుడికి జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచిది అని మనం చెప్పచ్చు. నమస్కారం.